హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వ్యూవర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మహాబలిపురం యొక్క విశేషాలు, ఇక్కడ సైట్ సీయింగ్, మనకి ఇక్కడ కనిపించే టెంపుల్ అనేది షో టెంపుల్ అంటారండి. సునామీకి మొత్తం కొట్టుకుపోయి జస్ట్ ఈ ఒక్క టెంపుల్ వరకే ఉంది. ఈ మహాబలిపురంలో కృష్ణుడు మనకి తిరిగారని పురాణాలు చెప్తాయి. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కృష్ణుడికి ప్రత్యేకమైన ఒక స్పాట్ ఉంది, అదే కృష్ణాస్ బటర్ బాల్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని బటర్ బాల్ అని ఎందుకు అంటారంటే, కృష్ణుడు తినేటప్పుడు కృష్ణుడికి చాలా ప్రీతికరమైన వెన్నముద్ద అనేది ఇక్కడ పడిందంట. సో ఇది ఇక్కడ మనకి రాయిలాగా ఎటువంటి సపోర్ట్ లేకుండా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది బటర్ బాల్ అనేది. బ్రిటిషర్స్ దీన్ని తొలగించాలని చూసినా తొలగించలేకపోయారంట. అండ్ అలాగే సునామీలు ఎన్ని వచ్చినా సరే ఈ రాయి అనేది అక్కడే ఫిక్స్డ్గా ఉంది, ఏ సపోర్ట్ లేకుండా. ఇది ఈ ప్లేస్ యొక్క విశిష్టత. తర్వాత మనం కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. దాంట్లోకి ఒక 1/2 కప్ వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకుంటున్నాను. ఇలా బెల్లం మొత్తం మనకి కరిగిపోవాలన్నమాట ఫుల్గా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని క్లిక్ చేసేయండి. ఇలా బెల్లం పాకం తయారైన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. దీంట్లోకి మనకి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నవి వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ దాకా. వీటిని నేను నెయ్యిలో బాగా వేయించుకుంటున్నాను అన్నమాట. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మనం ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఇక్కడ తురిమిన ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇలా వేయించుకొని మనం దీన్ని కూడా ఒక పక్క ప్లేట్లోకే తీసేసుకోవాలి. తర్వాత మనం ఇదే ప్యాన్లోకి ఒక 1 కప్ వరకు మందం అటుకులు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. పేపర్ అటుకులు అయితే ఈ పాయసానికి బాగోవు. సో ఇలా మందపు అటుకులు వేసుకొని వీటిని క్రంచీగా అయ్యే వరకు వేపుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు మనం వాటర్ని పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఈ అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో మనం 2 కప్పుల వరకు పాలును పోసుకోవాలి. ఇలా పాలును పోసుకొని బాగా మరగబెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా బాదం పప్పు, కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి తురుము అవన్నీ వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇలా వేసుకొని జస్ట్ ఒకసారి అలా తిప్పేసి మనం మంటని స్లోలో పెట్టేసి మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు అటుకులు ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే చాలండి, మనకి అటుకులు అనేవి ఆటోమేటిక్గా ఉడికిపోతాయి. సో దీంట్లోకి మనం ఇలాచి పొడి వేసుకోవాలి, ఎందుకంటే పాయసం కదా. సో ఆ స్వీట్ ఫ్లేవర్స్ కోసం మనం ఇక్కడ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మనకి ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లం పానకం, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి 1-2 సార్లు బాగా కలుపుకుంటే మనకి బెల్లం పాలు బాగా కలిసిపోయి మనకి ఈ పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఈ అటుకుల పాయసం అంటే కృష్ణుడికి చాలా ప్రీతికరం. ఈ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి మనం కృష్ణుడిని మనకి కావాల్సిన కోరికలన్నీ అడగచ్చు. ఓం శ్రీ కృష్ణాయ నమః.